హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఉందండి. మోడల్ వచ్చేసి 2019 ఉంది. ఇది రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఓనర్ అంటున్నాడు, ఒరిజినల్ రీడింగ్ అంటున్నాడు. మీకు అది కూడా చూపిస్తాను. ఇందులో మార్పులు చేర్పులు ఏమున్నా నేను చెప్తాను, చూపిస్తాను. మీరు కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్క మిస్టేక్ సార్ మీరు చేస్తున్నారు. ఏంటంటే రేటుకు నాకు ఏ సంబంధం ఉంటుంది, అది మీకు ఫ్రాంప్ట్గా చెప్పేస్తున్నాను. నేను వెహికల్ గురించి చెప్పామనండి చెప్తాను నేను, ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. కానీ రేటుకు దానికి సంబంధం ఉండదు. వాళ్ళు మీరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది ఫైనల్ చేయొచ్చు, దాని గురించి కూడా మాట్లాడచ్చు. అది 3 లక్షల దగ్గర అని సార్ మార్కెట్లో ఎంత ఉండదు రేటు, దానికి మనకు సంబంధం ఉండదు. వీళ్ళు చెప్తారు రేటు, మీరు చెప్పేది మీరు చెప్పండి అంతే. అది పొలైట్గా మాట్లాడుకుందాం, అట్లా ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి మీకు బయట నుంచి ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. బయట డెంట్ పెయింట్ ఏమున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేసి మాత్రం చూడకండి, స్కిప్ చేయకుండా చూడండి. నా వర్త్ ఏంతో, నా ఒరిజినల్ ఏందో మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నేను బయట నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి దానికి ఉన్న ఫలితం కూడా ఖచ్చితంగా మీకు ఏర్పడుతుంది. రేపు మీరు వచ్చి చూసిన తర్వాత వీడు అది చూపించలేదు ఇది చూపించలేదు అంటారు కాబట్టి మీకు ఏమున్నా డైరెక్ట్ చెప్తా. ఓకేనా? సరే, నేను అటు సైడ్ మాత్రం ఎట్లాంటి డెంట్ పెయింట్ ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఓకేనండి, ఇప్పుడు మీకు ప్రజెంట్ ఇక్కడ మాత్రం డెంట్ ఉంది, అటు సైడ్ మాత్రం ఎక్కలేదు. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది. అది లెఫ్ట్ సైడ్ డోరు, బ్యాక్ డోరు. ఇక్కడ ముంగట వేసుకుంటే లెఫ్ట్ సైడ్ది రైట్ ఫ్రంట్ డోర్ ఇది. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కింద చూసుకుంటే మాత్రం ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది, ఏం లేదు. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తా, చూపిస్తా, చూడాలి మీరు. ఎందుకంటే స్కిప్ చేసి చూసి తర్వాత అన్న ఇది ఇట్లా ఉంది అట్లా ఉందంటే దాని కూడా రెస్పాన్సిబిలిటీ నేను కాను కదా. మనం ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. మీకు ఇక్కడ సీట్లు మాత్రం, ఇక్కడ ఒక ఫ్రంట్ సీట్ డ్రైవర్ సైడ్ ఒక్కటి మాత్రం కొంచెంగా డ్యామేజ్ ఉంది. ఓకే, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, అది కూడా చెక్ చేసుకోవచ్చు. చూపిస్తా ఓకే, మీరు అక్కడ ముంగట చూసుకున్నారు కదా, ఇక్కడ సైడ్ కూడా ఒకసారి చూసుకుందాం. దీనికి ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఏం లేవు సార్. దీనికి మోడల్ 2019 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఓకే, నీట్గా ఉంది. సెంట్రల్ ఏసీ కూడా ఉంది సార్, ఏసీ కూడా వర్క్ చేస్తుంది. కింద మ్యాటింగ్ పరంగా మీరు చూసుకుంటే మళ్ళీ సార్ మీకు కూడా వచ్చినాక మీకు డౌట్ వస్తుంది కావచ్చు. ఇగో సార్, ఇక్కడ కింద మ్యాటింగ్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది, అది కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. ఏమున్నా డైరెక్టే సార్ నాది, మళ్ళీ తిప్పి మాటలు చెప్పను. ఓకేనండి, మీకు ఇప్పుడు ముంగట ఇక్కడ ఏదైనా మార్పు జరిగిందో లేదో తెలుస్తుంది, చూపిస్తే అది కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మాత్రం ఏది మార్పు జరగలేదు, బానెట్ ఓకే ఉంది, ఒరిజినల్ లెక్క ఉంది. ప్లస్ వచ్చేసి మీకు ఆపరాన్ చెక్ చేసుకోవచ్చు, ఆపరాన్ పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా ఏం డ్యామేజ్ లేదు, అది చెప్తాను నేను. ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్ ఉంది సార్. బ్యాటరీ వచ్చేసి 6 నెల 24 సంవత్సరం సార్. ఇది లాస్ట్ ఇయర్ వేయించారు, అంటే లాస్ట్ మంత్ వేయించినట్టు. ఇది 6 మంత్స్ అయింది ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా కానీ ఎట్లాంటి చేంజెస్ ఏం లేవు. వెహికల్ పరంగా చూసుకోవడం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్గా మీకు చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు లీకేజ్ అవుతుందా లేదన్నా అది కూడా మీకు ఒక డౌట్ ఉండొచ్చు. మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఏదైనా మీకు డైరెక్ట్ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంజన్ సౌండ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. అక్కడ ఎట్లాంటి సౌండ్ మాత్రం డిస్టర్బెన్స్ ఏం లేదు, స్మూత్ సౌండ్ మాత్రం. ఓకే, మీకు ఇప్పుడు హెడ్ లైట్స్ చూపిస్తా చూడండి. హెడ్ లైట్, ఇండికేటర్, ఫోగ్ ల్యాంప్ చూపిస్తా. హెడ్ లైట్ మాత్రం ఓకే సార్, ఇది మాత్రం ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు. ప్లస్ ఇది కూడా బాగానే ఉంది. ఇండికేటర్ కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్ ఇది. ఓకే, మీకు సార్ రీడింగ్ చూసుకుంటే మాత్రం 1,46,000 సార్, చూసుకోవచ్చు. డైరెక్ట్ మీకు కూడా చూపిస్తున్నా. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ అని, అది వాళ్ళు షోరూమ్ ట్రాక్ ఏం చేయించలేదు. ఓకే, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇండికేటర్ పర్ఫెక్ట్ ఉంది సార్, ఇది కూడా డ్యామేజ్ లేదు, ఫేడ్ లేదు ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు ప్రతి ఒక్కటి చెప్పడానికి కారణం అదే. నెక్స్ట్ మీకు డిక్కీ కూడా చూపిస్తా చూడండి. ఇందులో మీకు ఏం డిస్టర్బెన్స్ ఉందో లేదు ఇది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సార్, మీకు ఇందులో డ్యామేజ్ అయిందా, రస్ట్ వచ్చింది, ఇది కూడా ఒకటి మీకు ప్రాంప్ట్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద రస్ట్ మాత్రం ఏం రాలేదు సార్ డిక్కీలో మాత్రం. ఓకేనా? స్టెఫిన్ వచ్చేసి ఓన్లీ 20% మాత్రం ఉంది సార్. ఇందులో కింద జాకీ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ జాకీ ఒకటి ఉంది ఇలా. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ మీకు బీడింగ్ చూపిస్తే చూడండి. ఇందాక మీకు బీడింగ్ చూపించలేదు కదా, ఎందుకు చూపించలేదు అంటే ఫస్ట్ అవి చూపించిన తర్వాత మెయిన్ చూపిద్దామని.
ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అని మీకు ఖచ్చితంగా తెలుస్తుందని చెప్తున్నా సార్ నేను. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది. ఇది ఏపీకి అయితే పనిచేయదు. నాకు వేరే స్టేట్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఫైన్ ట్యాక్స్ అనే పడుతున్నట్టు ఎక్స్ట్రా, అదొక్కటి గమనించుకుంటే సరిపోతుంది సార్ మీరు. ఓకేనండి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు, మాడిఫై చేసింది ఏం లేదు. ఇది వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం అవాయిడ్ చేయండి, ఫొటోస్ని అడగకండి, దీనివల్ల మీకు కూడా యూజ్ ఉండదు. ఓకేనా, ఇది కూడా ఓకే ఉందండి. ఓకే, ఇది వచ్చేసి గ్లాస్ సీడీ ఉందండి, మీకు అది కూడా చూపిస్తారు చూడండి. మీకు ఇంట్లో కూడా ఏర్పడుతుంది, ఇక్కడ మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా అది కూడా వెళ్తుంది. ఓకే, ఇది బీజే ఉంది, ఇక్కడ సిరీస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బీజే ఉంది, అంటే అక్కడ చేంజ్ అని అర్థమవుతుంది మీకు కూడా. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ బీజే ఉంటుంది, ఇది కూడా సేమ్ బీజే ఉంటుందండి. మీకు అటు సైడ్ మొత్తం చూపించిన, బ్యాక్ చూపించిన, ఇప్పుడు ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ బీజే సిఏ ఉంది, చూసారా ఇది కూడా. ఓకే ఓకే, టైర్స్ వచ్చేసి ముంగటి మాత్రం 90% కన్ఫామ్ ఉన్నాయి సార్. ఓకేనా, ఇది సిఏ టైర్, ఇది వచ్చేసి మీకు అది కూడా చూపిస్తా చూడండి, మీకు కూడా ఒక ఐడియానే వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఓకే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా టైర్ ఓకే ఉందండి. ఇది కూడా సిఏ టైర్ ఉంది, ముంగటి 2 సిఏట్లు ఉన్నాయి, కొత్త అవి టైర్లు. నెక్స్ట్ వచ్చేసి వెనకాయ మాత్రం బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి, ఓన్లీ 20% మాత్రం ఉంటుందండి. ఇది మీకు ఇది కూడా ఒకటి చెప్తాను, అంటే 3 చెప్పాను కదా, స్టెఫిన్ కూడా చూపించాను ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రిడ్జ్ స్టోనే, ఇది కూడా సేమ్ అంతే ఉందండి, 20% ఉంటుంది ఓవరాల్గా. ఓకేనండి, ఇందాక నేను వెహికల్ గురించి అయితే నేను ఇక్కడ ఉన్నది ప్రజెంట్ నా చేతిలో ఉన్నది కాబట్టి మీకు చెప్తాను నేను. ఓకేనా, దీని రేటు మాత్రం మీరు ఆలోచించండి, ఒక్కసారి 2 సార్లు చూడండి, తీసుకోండి. నేను ఏదో గుడ్డిగా తీసుకోమని చెప్పట్లేదు, మీరు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళు ఫ్రీగా అమ్మారు, మీరు ఫ్రీ అని తీసుకుంటారు కాబట్టి దానికి న్యాయం చేద్దామని చెప్తున్నాను నేను. ఇంకొకటి, నేను ఇప్పటి వరకు చెప్పింది క్లియర్గా అయితే మీకు అర్థమై ఉంటుంది సార్. ఇందులో ఏ మార్పులు చేర్పులు జరిగినాయని మీకు ఇక్కడ ముంగడ గ్లాస్ కానీ, డిక్కీ కానీ, బానెట్ కానీ, ఏది కానీ చేయాలని మీకు ఖచ్చితంగా చెప్తాను నేను. మీకు క్లియర్గా ఇంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సార్, అది మీ మంచితనం వల్లనే నేను అనుకుంటున్నా. అంటే చూస్తున్నారు కాబట్టి స్కిప్ చేసి మాత్రం చూడకండి. అట్లాంటి వాళ్ళకైతే నా ఛానల్ చూడకండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు స్కిప్ చేసి చూసి కూడా ఉపయోగం ఏమి ఉంటాయి కదా. కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి నేను చెప్పగలుగుతాను, అర్థం చేసుకునే మాత్రం నేను చెప్పలేను, తప్పుగా ఎవరు భావించకండి. ఓకేనా, ఫైనల్గా దీని డీటెయిల్స్ చెప్తే చూడండి. ఇది మారుతి సుజుకి డిజైర్ అండి, 2019 మోడల్ ఉంది. ఇది రీడింగ్ వచ్చేసి ఆల్రెడీ చూపించాను, 1,40,000 చిల్లర ఉందండి. ఇది ఓనర్ అంటుండే ఒరిజినల్ అని చెప్పేసి అంటున్నాడు, అది షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, అది కన్ఫామ్గా. దీనికి ఇన్సూరెన్స్ ఉన్నది, టైర్స్ కూడా ఆల్రెడీ ముంగటి ఓకే ఉన్నాయి, వెనక మాత్రం తక్కువ ఉన్నాయి, 20% ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,60,000 వెళ్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సార్, నా నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్ యూస్ మాత్రం చేయకండి. ఓకేనా, ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం ఒక లైక్ మాత్రం వేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.